ఏ వ్యసనాలైనా బానిసైన వాళ్ళని అసహించుకుంటాం మనం. తాగిన వాళ్ళని గానీ, డ్రగ్స్ గానీ, లేతే ఈ సిగరెట్లు, గుట్కాలు అలవాటు పనులను మనం అసహించుకుంటాం. అలా చేయొద్దండి ఎప్పుడు. వాళ్ళ ప్రేమగా చూడండి. ప్రేమగా చూస్తే మీకు నష్టం ఏమిటి చెప్పండి? మీరు ప్రేమను మాత్రమే పంచగలుగుతారు. తద్వారా వాళ్ళు త్వరగా వ్యసనాలు మానుకొని బయటకొచ్చే అవకాశం ఉంటుంది. మీరు అసహించుకుంటూ వాళ్ళ దూరం పెడుతూ వాళ్ళని హేళన చేస్తూ వీడు ఇంతే, వీడి జీవితం ఇంతే అంటే వాడు ఇంకా ఎక్కువైపోయి చివరకు అలాగే చనిపోయే అవకాశాలుంటాయి. కాబట్టి వాడు ఈవెన్ మందు తాగినా, మందు తాగుతున్న ఆనందంగా ఉన్నంటే ఆ ఆనందం వెనుక ఎంతో బాధ ఉంటుంది. దాన్ని అధిగమించలేరు. ఎందుకంటే వాళ్ళ స్టేజ్ దాటిపోయి ఉంటుంది. అక్కడే మేము పేషెంట్‌కి కావాల్సిన సపోర్టు హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మనం బయటికి తీసుకురాగలుగుతాం. ఒక ఎక్స్‌పర్ట్‌గా మేము ఇచ్చే సలహా ఏమిటంటే డీ అడిక్షన్ అనేది చాలా ఈజీ. పేషెంట్ మనం సహకరించగలిగితే మనం డైరెక్ట్ తెలిసి వాడతాము. చాలా సందర్భాల్లో పేషెంట్లు ట్రీట్మెంట్ వాడడానికి ఆల్కహాల్ వదిలిపెట్టడానికి ఇష్టపడరు. ట్రీట్మెంట్ వాడడానికి అసలు ఇష్టపడరు. సో, అలాంటి వాళ్ళకి గూడా మనం తెలియకుండా గూడా వాటర్‌లో గానీ, ఫుడ్‌లో గానీ ఈ మెడిసిన్ కల్పించడం వల్ల వ్యసనాల నుంచి ఈ ఆల్కహాల్ లాంటి మత్తు పదార్థాల నుంచి మనం బయటికి తీసుకొని రావచ్చు. ఫస్ట్ ఏంటంటే ఈ ఆల్కహాల్ పాయిజనింగ్ ఎఫెక్ట్ వాళ్ళ శరీరంలో ఉన్నంత కాలం అంటే ఎప్పుడో సోషల్‌గా తీసుకునేవాళ్ళు కాకుండా రెగ్యులర్‌గా ఆల్కహాల్ తీసుకుంటూ బానిసైన వాళ్ళకంటే దాని పాయిజనింగ్ ఎఫెక్ట్ అంతా శరీరం మీద ఉంటుంది కాబట్టి ఆ ఆల్కహాల్ పాయిజనింగ్ ఎఫెక్ట్ ఫస్ట్ డిటాక్స్ చేయడం జరుగుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఆల్కహాల్ వ్యసనం వల్ల శరీర కణాలన్నీ కూడా డ్యామేజ్ డిపెండ్ అయిపోయి ఉంటారు. సో, అటువంటి శరీర కణాలను కూడా మనం నార్మల్ తీసుకొచ్చి హెల్తీగా అఫ్‌కోర్స్ హెల్తీ కణాలనేది నార్మల్‌గా కొత్త కణాలనేది డెవలప్ అవుతుంటాయి ప్రతి వ్యక్తిలో కూడా. బట్ ప్రొడ్యూస్ అయ్యే కొత్త కణాలను మనం హెల్తీగా మంచి యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా చేసే విధంగా మెడిసిన్ అప్లై చేయడం జరుగుతుంది. థర్డ్ విత్‌డ్రావల్ సింప్టమ్స్ అంటే చాలామంది ఆల్కహాల్ తీసుకోకపోతే కొంతమంది ఉదయం లేస్తూనే ఆల్కహాల్ తాగుతుంటారు. ఇదేదో డాక్టర్ ఇంతకుముందు మా వాడు ఓన్లీ రాత్రి రాత్రే తాగారు. లేకపోతే మా హస్బెండ్ రాత్రి రాత్రే తాగేవాడు గానీ ఇప్పుడు పగలు ఉదయం లేస్తూనే తాగుతున్నాడు అంటున్నారు. ఎప్పుడైతే ఉదయం లేస్తేనే తాగుతున్నాడంటే వాళ్ళు ఉదయం లేస్తూనే ఈ చేతులు వణకడం స్టార్ట్ అయితుంది. మెంటల్ కన్‌ఫ్యూజన్ అయితది. ఆందోళన అయితుంది. భయం, యాంగ్జైటీ, టెన్షన్ అయితుంది. అప్పుడు ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఒక పెగ్ వేసుకుంటేనే స్టడీ అయిపోతారు. వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు చేసుకోగలుగుతారు. అందుకోసం ఎర్లీ మార్నింగ్ డ్రింక్ అనేది స్టార్ట్ అయితుంది. ఈ విధంగా 90 ఎంఎల్లో లేదా 60 ఎంఎల్ అలా ఉదయం నుంచి రాత్రి వరకు ఒక ఫుల్ బాటిల్ వరకు తీసుకుంటూ ఉంటారు. సో, అటువంటి విత్‌డ్రావల్ సింప్టమ్స్ అన్నీ గూడా ఈ షేకింగ్ అనిపించడం, నిద్ర రాకపోవడము, మెంటల్ కన్‌ఫ్యూజన్స్, హాలుసినేషన్స్, డెలీరియం, యాంగ్జైటీ, టెన్షన్స్ ఇటువంటి ఆల్కహాల్ విత్‌డ్రావల్ సింప్టమ్స్ కూడా మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో, అతి తక్కువ ఖర్చుతోనే మనము ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోమియోపతి వైద్యము ద్వారా మనం ఈ ఆల్కహాల్ వ్యసనమును అతి అద్భుతంగా మనం బయటకు తీసుకోవచ్చు. ఈ వ్యసనాలు మానుకొని చాలామంది చాలా బాగుపడ్డారు. సో, కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులు గానీ ఎవరైనా ఆల్కహాల్ వ్యసనానికి బానిసైతే వీలైతే మా క్లినిక్‌కి తీసుకురండి. పేషెంట్ మెడిసిన్ వాడడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మనం తెలియకుండా గూడా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినట్లయితే వాళ్ళ క్లినికల్ డీటెయిల్స్ తీసుకొని దాని ప్రకారం మెడిసిన్ మనము ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ మెడిసిన్ వాడితే చక్కగా ఈ ఆల్కహాల్ డిపెండెన్సీ కంట్రోల్ అయిపోయి వాళ్ళు నార్మల్ జీవితంలోకొచ్చి నార్మల్ వ్యక్తిగా జీవించే అవకాశాలు ఉంటాయి.